జగన్కి అనుకూలంగా మాట్లాడుతున్నాం అనుకుంటూనే జగన్కి సంబంధించిన ఒక విషయాన్ని బయట పెట్టారు వైసీపీ మేధావులు. వైసీపీ మేధావులు అనగానే ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక ప్రొఫెసరు, ఒక జర్నలిస్టు ఒక విషయానికి సంబంధించి వీడియోలు చేశారు. వాళ్ళు చెప్పింది ఒక విషయం, చెప్పంది మరొక విషయం. ముందుగా చెప్పిన విషయం ఏంటి? ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి ముందు ఒక డిమాండ్ పెట్టారట. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని లోపలేసేయాలి అని పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని అడిగారట. దానికి అమిత్ షా గారు, జగన్తో నీకెందుకు అంత పర్సనల్గా వైరం, రాజకీయాల్లో వ్యక్తిగత వైరాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్పారట. అనేది ముందుగా ప్రొఫెసర్ గారు చెప్పారు. దాన్ని మన తర్వాత జర్నలిస్ట్ గారు కూడా వీడియో చేశారు. సరే, ఈ ప్రొఫెసరు జర్నలిస్టు చెప్పింది ఇది కదా. చెప్పింది ఏంటంటే, అమిత్ షా గారికి జగన్ పట్ల ఇంకా ప్రేమ ఉంది, ఢిల్లీ పెద్దలకు కన్సర్న్ ఉంది, జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్గానే ఢిల్లీ పెద్దలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పారు. మరి ఎందుకు ఢిల్లీ పెద్దలకి జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటుంది? ఎన్డీఏ కూటమిలో జగన్ భాగస్వామి కాదు. ఇంకా ఒక రకం చెప్పాలంటే ఎన్డీఏ కూటమికి వైరుపక్షం. మరి వైరుపక్షం మీద ప్రేమ ఉండటానికి కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి బాంఛన్ నీ ద్వారా అనేటువంటి టైపు ఢిల్లీ పెద్దల దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారి బానిసత్వం బీజేపీ నాయకులకు పెద్దగా నచ్చినట్టుంది. ఇక మనం చూస్తున్నాం కదా, ఏ విషయంలోనైనా ఇప్పుడు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఎప్పుడు ఏ సందర్భంలో బీజేపీకి ఏ బిల్లు విషయంలో మద్దతు కావాలన్నా వైసీపీ రెడీగా ఉంటుంది. మొన్న డీలిమిటేషన్ మహిళా బిల్లు వీగిపోయినప్పుడు టీడీపీ అంటే సహజంగా స్పందిస్తుంది, ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షం కాబట్టి. అంతకంటే ముందుగానే స్పందించిన పార్టీ వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల మీద కూడా ఇంత తొందరగా స్పందించలే. కానీ ఎప్పుడైతే డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు వీగిపోయిందో వెంటనే వైసీపీ స్పందించి మోడీ గారి బిల్లు కరెక్టు, విపక్షాలు ఏం సాధించాయి అన్నట్టుగా మాట్లాడారు. ఇది మాత్రమే కాదు, మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తా మీకు కావాలంటే. ఇప్పుడు రాజకీయంగా వైసీపీ వ్యతిరేకించే విషయాల్లో కూడా బీజేపీకి ఓటేస్తారు. అదేంటి మీరు ఈ విషయానికి వ్యతిరేకం కదంటే, ఆ వ్యతిరేకమే, ఓటేయటమే. ఆ వ్యతిరేకతకి ఓటేయడానికి సంబంధం లేదు. మేము ముందు బీజేపీతో బాగుండాలి, మోడీతో బాగుండాలి, అమిత్ షాతో బాగుండాలి, వాళ్ళ దృష్టిలో మేము పడాలి, వాళ్ళ దృష్టిలో మనోళ్ళే, మన పిల్లగాళ్ళే అనేటువంటి దాన్ని మనం సంపాదించుకోవాలి. ఇది వైసీపీ ప్రయత్నం, జగన్ ప్రయత్నం. ఇలా చాలా విషయాలు జరిగింది. ఇప్పుడు త్రిపుల్ తలాక్ విషయంలో వైసీపీ పొలిటికల్ స్టాండ్ వేరు, పార్లమెంటు చూపించిన స్టాండ్ వేరు. తర్వాత ముస్లింలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ విషయంలో లోక్సభలో ఒక రకంగా వ్యవహరించారు, రాజ్యసభలో మరో రకంగా వ్యవహరించారు. ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి వైసీపీ ఎంపీల అవసరం పడింది కాబట్టి. ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీ మామూలుగా తెలుగుడికి సపోర్ట్ చేయాలి. అందులో రాజశేఖర రెడ్డి గారికి బాగా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి, కొద్దిగా లౌకికవాది నిలబడ్డాడు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి. అందులో తెలుగోడు, అతనికి సపోర్ట్ చేయాలి. కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి, అందులో హార్డ్ కోర్ బీజేపీ వ్యక్తి కూడా, అది యాక్చువల్గా రాధాకృష్ణన్ గారు, ఆయనకి సపోర్ట్ చేసింది వైసీపీ. ఇప్పుడు టీడీపీ సపోర్ట్ చేసిందంటే వేరు, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం కాబట్టి ఉపరాష్ట్రపతిలో ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారు. కానీ వైసీపీ ఎవరికి సపోర్ట్ చేయాలి? రాజశేఖర్ రెడ్డి గారికి క్లోజ్గా ఉన్నటువంటి కొద్దిగా పరిచయం, ఆ బాబాజాలో ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి, తెలుగువాడికి సపోర్ట్ చేయాలి. కానీ ఎవరికి సపోర్ట్ చేసింది? ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. వైసీపీ బానిసత్వం బీజేపీ పట్ల, బీజేపీ విషయంలో ఎలా ఉంది అనేది. సో బానిసగా వైసీపీ ఉన్నప్పుడు, సామంతం పార్టీగా వైసీపీ ఉన్నప్పుడు బీజేపీకి సాఫ్ట్ కార్నర్ వండుకొని ఎన్నుకుంటుంది. అవసరమైనప్పుడల్లా ఉపయోగపడుతున్నాడు. అసలు లోక్సభలో, రాజ్యసభలో వైసీపీ ఎంపీలు బీజేపీ ఎంపీలాగా వ్యవహరిస్తారు. బీజేపీకి ఎక్కడ అవసరమో, ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ సైన్ పెడతారు, ఎక్కడ ఓటు గుద్దమంటే అక్కడ ఓటు గుద్దుతారు. అంత బానిస పార్టీగా ఉన్నారు కాబట్టి అమిత్ షా గారికి జగన్ పట్ల కొద్ది సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు.
ఈ విషయాన్ని ఎవరు బయటపెడుతున్నారు? వైసీపీ తరపున మాట్లాడుతున్న మేధావులు ఇండైరెక్ట్గా బయటపెడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.